నమస్కారం. నేను మీ డాక్టర్ రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం గ్రోత్ హార్మోన్ గురించి తెలుసుకుందాం. పిల్లల్లో ముఖ్యంగా ఎదుగుదల కోసం, మజిల్ స్ట్రెంగ్త్ కోసం, బోన్ స్ట్రెంగ్త్ కోసం మరియు హైట్ కోసం పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ని గ్రోత్ హార్మోన్ అంటారు. చాలామంది పిల్లల్లో ఈ గ్రోత్ హార్మోన్ తగ్గితే దానివల్ల వచ్చేటువంటి హైట్ పెరగకుండా ఉంటాం. ప్లస్ క్లాస్‌లో చూస్తే అందరికంటే పొట్టిగా ఉంటాం. ప్లస్ వీళ్ళ గ్రోత్ వెలాసిటీ అంటే హైట్ వెలాసిటీ సరిగా లేకపోవడం, వాళ్ళ ఏజ్ పిల్లలతో సరిగా లేకపోవడం జరుగుతుంది. సో, మనం ఎండోక్రైనల్ సలహా మేరకు ఎవరైతే పిల్లలు సరిగా హైట్ పెరగట్లేదో, పేరెంట్స్‌కి వాళ్ళకి 12-14 ఏళ్ల వయసులో గ్రోత్ స్పర్ట్ వస్తుందనమాట. అంటే వాళ్ళు సడెన్‌గా గ్రోత్ పెరగడం స్టార్ట్ చేస్తారు. అలా రాకపోయినా సరే, దాని గురించి వెంటనే ఎండోక్రైనల్ సలహా మేరకు ఈ గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేషన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఎందుకు హైట్ పెరగట్లేదు, నిజంగా అదేమన్నా హార్మోన్ సమస్య అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత పెద్దవాళ్ళలో కూడా ఈ గ్రోత్ హార్మోన్ అనేది మజిల్ స్ట్రెంగ్త్కి, బోన్ స్ట్రెంగ్త్కి సంబంధించిన హార్మోన్. సో అడల్ట్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది కూడా కొత్తగా మనకు వచ్చిన కాన్సెప్ట్. సో ఎవరికైతే మజిల్ వీక్నెస్, ఫెటిగ్ ఉందో వాళ్ళలో కూడా చాలా రేర్గా గ్రోత్ హార్మోన్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు ఈ గ్రోత్ హార్మోన్ సంబంధించిన టెస్టులు చేసుకోవడం ద్వారా ఈ హార్మోన్కి సంబంధించినటువంటి మనం ఇంజెక్షన్లు అవసరమైతే ఇవ్వడం ద్వారా ఆ జబ్బును ముందుగానే నివారించవచ్చు. థ్యాంక్ యూ.